Hello everyone, welcome back to my channel Priya's World. ఈరోజు కనుమ పండగ కదండి. ఈరోజు మా ఇంట్లో పీతల ఇగురు చేస్తున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ధనియాలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, చెక్క, లవంగం. ఇది మా సిస్టర్ అండి. తను పీతల ఇగురు ఎలా చేయాలో చూపిస్తుంది. ఫస్ట్ పీతల్ని వేడి నీళ్ళల్లో వేసి పసుపు ఉప్పు వేసి వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ధనియాలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి. దీనికి 2 ఉల్లిపాయలు అండ్ 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసాను. వాటిని ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ దాంట్లో మనకి ఎప్పుడు తెలిసిన టిప్పే, ఆనియన్స్ తొందరగా వేగాలంటే మనం దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటాము. తను చెప్తుంది అదే చిట్కా. ఆనియన్స్ని బాగా వేయించుకోవాలండి. నేను దీంట్లో చిటికెడు పసుపుని యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ని మనం ఎంత బాగా వేయించుకుంటే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా నేను చేశానండి. మనం ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే కర్రీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను దీంట్లో పీతలను యాడ్ చేస్తాను. నేనేంటి ఇలా ఉన్నానుకుంటున్నారా, ఉల్లిపాయలు కట్ చేసా కదండి, అదే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నెక్స్ట్ దీంట్లో నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. అవి బాగా వేయించుకోవాలి. బాగా వేగించుకున్న తర్వాత మా అక్క వాళ్ళ బాబు అండి, తనకి క్రాబ్స్ అంటే చాలా ఇష్టము. తను అదే చెప్తున్నాడు, క్రాబ్స్ కర్రీ చేయాలి. నీకు క్రాబ్ అంటే ఇష్టమా? ఎంత ఇష్టం? ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి. ఇప్పుడు నేను పీతల్ని యాడ్ చేసుకుంటున్నాను. పీతల్ని మీరు ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే కర్రీ అంత బాగుంటుందండి, లేకపోతే నుంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను క్రాబ్స్ అన్నిటిని దీంట్లో యాడ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు పీతల్ని అన్నీ యాడ్ చేశాను కదండి, కానీ పీతల్ని అంటే ఎప్పుడు స్పూన్తో తిప్పకూడదంటండి. దానికి ఒక టెక్నిక్ ఉందంట. ఇప్పుడు అది మా మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి, పీతల్ని ఇలాగ ప్యాన్ పట్టుకొని ఇట్లా చేస్తూ ఉండాలంట. అప్పుడు దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అవుతాయంట పీతలతో. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టెక్నిక్ కూడా. నెక్స్ట్ ఈ పీతల్లో మా మమ్మీ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నారు అండ్ దీనికి కొంచెం కారం కూడా మిక్స్ చేస్తున్నారు. 3 to 5 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే పీతల్లో ఎక్కువ కారం ఉంటేనే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది, అందుకే ఇంత కారం వేస్తున్నారు. నెక్స్ట్ నేను కూడా ట్రై చేస్తాను అసలు ఈ టెక్నిక్ ఎలాగా అవుతుందా అని చెప్పేసి, కానీ ఒకటి కింద పడిపోయిందండి. బట్ ఈ టెక్నిక్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ నేను దీంట్లో ఇందాక నేను మీకు చూపించా కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీ చేశాను. సో ఆ పేస్ట్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మిక్స్లో నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి అది పీతల కర్రీలో వేస్తున్నానండి. ఎందుకంటే గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దీంట్లో నేను కుక్కర్ పెడుతున్నాను కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ పేస్ట్ కొంచెం వాటర్ పోసాను కదండి. నెక్స్ట్ ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి, అప్పుడే కర్రీ అంతా మంచిగా వస్తుంది. ఇప్పుడు నేను ఈ కర్రీలో మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు మొత్తం చూస్తున్నానండి. మొత్తానికి ఈ కర్రీకి అండ్ గ్రేవీ మొత్తానికి మిక్స్ అయ్యింది. మా మమ్మీ వచ్చి చెక్ చేస్తున్నారు, అసలు ఉప్పు సరిపోయిందా లేదా, గ్రేవీకి సరిపోయిందా లేదా అని చెక్ చేస్తున్నారు. ఓకే అండి, కొంచెం ఉప్పు అదంతా సరిపోయింది. ఇప్పుడు నేను దాన్ని కుక్కర్ పెట్టేసేసి విజిల్స్ రానియాలి. కుక్కర్ పెట్టేస్తున్నాను. మనకి 3 విజిల్స్ వస్తే సరిపోతాయండి. సో కుక్కర్కి 3 విజిల్స్ వస్తే సరిపోయితే అది హై ఫ్లేమ్లో పెట్టండి.
3 విజిల్స్ అయితే వచ్చాయండి. ఇప్పుడు నేను ఒకసారి ప్యాన్ ఓపెన్ చేసి కర్రీ ఎలా వచ్చిందో చూస్తాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. ఒకసారి మొత్తం మిక్స్ చేసి చూసుకుందాం లోపల గ్రేవీ కుక్ అయిందా లేదా అని కూడా. చూడండి ముక్కలు చాలా బాగా కుక్ అయినాయి. ఒకసారి చెక్ చేసి చూసుకుందాం అసలు ఎలా ఉంది, ఉడికిందా లేదా అని కూడా చెక్ చేసుకుందాము. చాలా వేడిగా ఉందండి, అదే కాలింది, అందుకే స్పూన్తో చెక్ చేస్తున్నాను. మొత్తానికి బాగా ఉడికినాయండి పీతలన్నీ. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. కూర చాలా బాగా కుక్ అయ్యిందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది కర్రీ. అండ్ నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 to 10 minutes మళ్ళీ కుక్ చేస్తున్నాను. ఎందుకంటే దాంట్లో కొంచెం మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం సాల్ట్ తగ్గింది అనిపించి నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడే యాడ్ చేసుకోవాలి కర్రీలో ఏదైనా తగ్గితే. సో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అండ్ నేను ఉరామరిగా 1.5 స్పూన్ అలాగా గరం మసాలా యాడ్ చేశాను. ఇది హోమ్ మేడ్ గరం మసాలా, అందుకని నేను ఇదే బ్రాండెడ్ వాడను, ఓన్లీ గరం మసాలా హోమ్ మేడ్దే వాడతాను నేను. సో అది కొంచెం యాడ్ చేశాను నేను. ఇప్పుడు నేను గరం మసాలా కూడా యాడ్ చేశాను కదా. సో నెక్స్ట్ ఇది 5 minutes అలాగ నేను కుక్ చేస్తున్నాను. ఫైనల్లీ నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం, సో కొంచెం ఎక్కువగానే వేస్తాను నేను. సో ఫైనల్లీ మన పీతల ఇగురు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.